లోకములో మనం మునిగి తేలినప్పుడు మనకు దొరికే మమతను పోగొట్టుకుందాం. మనం ప్రభులోకి వచ్చామని కొంతమంది మనల్ని మమత చూపటం మానేస్తారు. పర్వాలేదు, లోకం ఇచ్చే మమతానురాగాలు మనకు దూరమైనా పర్వాలేదు, మనమైతే చూపుదాం. మనమైతే మన మమతను చూపుదాం, మన అనురాగాన్ని చూపుదాం. వాళ్ళ మమత మనకు దూరమైనా పర్వాలేదు. ఏమన్నా అర్థమైందా? మమతను కోల్పోదాం. నా కూతురే కాదండి, నా కూతురే కాదు, అది సచ్చినా నేను పోను. ముందు ఎవరు పోయేది? కూతురా ఫాదరా పోయేది? ముందు ఎవరు పోయేది? ఏది ఈయన పోయి సమాధి చేసినట్టు ఈయన నామ చేయాలి సమాధి. అది సచ్చినా నేను పోను. ఒక తండ్రిగా నా దగ్గర నుంచి ఏది దక్కదానికి ఎందుకయ్యా ఇంత పెద్ద పెద్ద మాటలు? లేకపోతే ఏంటండి మనకి ఎంతమంది లేరు? పోయి ఆ యేసు మతంలో కలిసింది. ఏ మతంలో కలిసింది? ఆ యేసు మతంలో కలిసింది. దరిద్రపదే, పాపిషిది, ఛీ అనిపించుకున్న ఆడపిల్లలు ఉన్నారు. పుట్టింటి ప్రేమకు మమతకు నోచుకొని ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకో తెలుసా? యేసయ్యను బట్టి. ఇక్కడ ఉన్నోళ్ళే కదా, ఈ లైవ్లో ఉన్నోళ్ళు చాలామందికి తెలుసు ఈ సంగతి. ఆ బాధలు పడుతున్నోళ్ళు కూడా ఉన్నారు. నేను అంటున్నాను, పోగొట్టుకో పిచ్చిదానా, ఈ తండ్రి మమత పోతుంది, ఆ తండ్రి మమత నీకు సమృద్ధిగా దొరికింది.